శ్రీ ఐజే శామ్యుల్ గార్ల 4వ సంతానం జోసెఫ్ అభిషేక్ రావు 1947 అక్టోబర్ 15వ తేదీన రాజమండ్రిలో జన్మించాడు. అప్పటికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 2 నెలలు మాత్రమే అయ్యింది. 1962లో తన పాఠశాల చదువు ముగించుకొని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ నందు తన కళాశాల విద్యను కొనసాగించాడు. ఆర్ట్స్ కాలేజ్లో జోసెఫ్ విద్యార్థిగా ఉంటున్న కాలంలో ఈయన ప్రవర్తనకు ఏమాత్రం మాదిరికరంగా లేదు. తాను కనీసం ఆదివారం చర్చికి వెళ్ళడానికి కూడా సిగ్గుపడుతుండేవాడు. ప్రజల్ని మోసగించడానికి, అబద్ధాలు చెప్పటానికి, దొంగతనాలు చేయడానికి ఏమాత్రం వెనుకాడేవాడు కాదు. అంతేగాక తాను చేస్తుంది తప్పని ఏమాత్రం తలంచేవాడు కూడా కాదు. పైగా చురుకుగా ఉంటున్నానని, ఇదే తనకు క్షేమమని భావించేవాడు. అతని తల్లి ఎంతగానో ప్రార్థించేది. తన కుమారుడు అని చెప్పుకోలేక బాధపడేది. తన పెద్దన్న ఇస్రాయేల్ గారు ఇంజనీరింగ్ విద్యార్థిగా ఉన్నప్పుడు తాను ఎరిగిన క్రీస్తును తన తమ్ముడు సైతం తెలుసుకోవాలనే ఆశ ఆయనకు ఎంతో ఉండేది. కావున కళాశాల విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఒక క్యాంపు గురించి పరిచయం చేశాడు. కోటగిరి, నీలగిరి కొండల్లోని ప్రాంతంలో నాయకత్వపు EU క్యాంపు జరిగింది. జోసెఫ్ కూడా హాజరయ్యాడు. వాస్తవానికి జోసెఫ్ ఒక అపరిచితుడు మాత్రమే. UESI గురించి కానీ, దేశంలో దాని పరిచర్య గురించి కానీ అతనికి తెలిసింది స్వల్పమే. అన్నగారి సహాయంతో ఎలాగో అతన్ని అనుమతించారు. తీరా జోసెఫ్ వచ్చిన తర్వాత కార్యక్రమాలు ఊపందుకునేసరికి ఈయన క్యాంపులో ఉంచడం చాలా కష్టతరమైన పనేనని అర్థమైంది. రోజులు గడిచే కొలది జోసెఫ్ని సంధించడానికి ఎదురు చూస్తూ ఉండేవారు. అనుకోకుండా ఓ సాయంకాలంలో ఓ స్టాఫ్ వర్కర్ జోసెఫ్కు ప్రభు గురించి చెప్పి ఆయనను ప్రభు దగ్గరకు నడిపించాడు. ప్రభు నెరిగిన ఈ అనుభవం అనంతరం వర్ణించలేని సంతోషం అతని సొంతమైంది. అతని జీవితంలో ఓ గొప్ప మార్పు సంభవించింది. ఒక మంచి విద్యార్థిగా, ఒక మంచి క్రైస్తవునిగా ప్రవర్తించాలని ప్రయత్నించేవాడు. తాను కొత్తగా క్రీస్తులో కనుగొన్న సంతోషాన్ని తెలియజెప్పాలనే అతని తపన. జోసెఫ్ యేసుక్రీస్తును అంగీకరించి దేవుని బిడ్డగా మారాడన్న సత్యాన్ని అతని తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు నమ్మలేకపోయారు. అతనిలోని మంచి మార్పును గమనించగలిగారు. తన కారణంగా ఎవరైతే నష్టపోయారో వారికి తిరిగి నష్టపరిహారం చెల్లించడం ప్రారంభించాడు. గతంలో ఎవరి విషయంలో అయితే అపరాధం చేశారో వారందరినీ క్షమాపణలు కోరేవాడు. చాలా కాలం నిరుద్యోగిగా కొనసాగిన జోసెఫ్ ఖాళీగా మాత్రం కూర్చోలేదు. కానీ తన సమయాన్నంతా కళాశాల విద్యార్థుల కొరకు వెచ్చించేవాడు. తన కుటుంబంతో సహా దక్షిణ ఆంధ్రాలోని ఒంగోలు పట్టణంలో స్థిరపడ్డాడు. అక్కడ ఆసక్తి గల విద్యార్థులను పరిచయం చేసుకొని వారికి ఒక బైబిల్ స్టడీని ప్రారంభించాడు. కొద్ది నెలల్లోనే అక్కడ ఎంతో మంది విద్యార్థులు ప్రభువును తెలుసుకోగలిగారు. ఆ చిన్న బైబిల్ స్టడీ చివరకు ఓ సంపూర్ణ సౌవార్తిక సమాఖ్యగా ఏర్పడింది. ఆంధ్రాలోని విద్యార్థులను సౌవార్తీకరించడానికి తన జీవితాన్ని సమర్పించుకోమని దేవుడు పిలుపునిచ్చాడు. 1969 జూన్ 7వ తేదీన దేవుని కొరకు తన జీవితాన్ని అర్పించాడు. కానీ అతని శరీరం ఏమాత్రం సహకరించలేదు. ఎప్పుడు గ్యాస్ట్రిక్ నొప్పి కలుగుతుండేది. అయితే ఈ శారీరక స్థితి తన ప్రభువును సంపూర్ణంగా సేవించటానికి ఆటంకం కాకూడదని అనుకున్నాడు. తనను స్వస్థపరచడానికి తగినంత విశ్వాసం తనకున్నదని నమ్మాడు. అతని న్యాయకత్వ లక్షణాలను బట్టి, అతని మంచితనాన్ని బట్టి, దేవుని పట్ల అతనికున్న అపారమైన ప్రేమను బట్టి 1969 జూలై 14న UESIకి స్టాఫ్గా నియమించారు. ఇతని ప్రార్థన అంతా ఆంధ్రప్రదేశ్ తరపున విజ్ఞాపనతోనే నిండిపోయేది. వారిని గురించి ఎప్పుడూ ప్రార్థించేవాడు. ఈయన ప్రార్థనలో ఆత్మస్థైర్యం, దీనత్వం కలబోసిన వింతైన సమ్మేళనం చోటు చేసుకుంటుంది. ప్రభావితమైన పరిచర్యను ఆనందంతో కొనసాగించాడు. అయితే ఈ పరిచర్య సంవత్సరాల కొలది కొనసాగలేదు. కానీ 6 నెలలతోనే అంతమైపోయింది. సమర్థవంతంగా పనిచేయ వారికి పరిచర్య చేసే దినాల కంటే సిద్ధపాటు దినాలే ఎక్కువగా ఉంటాయి. 3.5 సంవత్సరాల పరిచర్యకు 30 సంవత్సరాలు సిద్ధపడిన క్రీస్తు జీవితంలో కూడా ఇది వాస్తవమే. 5 నెలలకు మించి ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థుల మధ్య సేవ చేసిన జోసెఫ్ 23 సంవత్సరాలు మాత్రమే సిద్ధపడవలసి వచ్చింది. తనకు అప్పగించిన పనిని ఎంతో హృదయపూర్వకంగా నిర్వర్తించడం మొదలుపెట్టాడు. ఇలా పనిచేయడానికి ఏవి తనను ఆపివేయలేకపోయినాయి. క్రమబద్ధమైన రీతిలో తాను ప్రారంభించిన ఆ పరిచర్య కొద్ది మాసాల్లోనే బైబిల్ స్టడీ గ్రూపులు ప్రారంభించడానికి దోహదపడింది. నిరంతరం కృషి చేస్తూ అనేక మందిని క్రీస్తు చెంతకు నడిపించాడు. ఈ ప్రయత్నంలో తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా విపరీతంగా శ్రమించి
తనని తానే మర్చిపోయాడు. శారీరక వైఫల్యం ఉన్నప్పటికీ దేవుని ప్రేమ పొందటం అంటేంటో అతనికి బాగా తెలుసు. అందుకే తన ఆరోగ్యం గురించి ఎప్పుడూ ఆందోళన చెందేవాడు కాదు. చాలా సంవత్సరాలుగా జోసెఫ్ కడుపు నొప్పితో బాధపడేవాడు. విద్యార్థి దశలో ఉన్నప్పుడు అంత అపాయకరంగా లేదు, కానీ తన చదువు పూర్తి చేసుకొని భవిష్యత్తు ప్రణాళికలో సతమవుతున్నప్పుడు ఈ నొప్పి ఎక్కువైంది. ఓ ప్రక్క నొప్పి నుండి ఉపశమనం పొందడానికి వైద్య సహాయాన్ని తీసుకుంటున్నప్పటికీ సంపూర్ణ స్వస్థత కొరకు దేవుని వైపు చూడటం ఉత్తమమని భావించాడు. కానీ అనుకోకుండా ఒకరోజు స్టాఫ్ సమావేశానికి హాజరైనప్పుడు చాలా అలసటగా కనిపించాడు. కడుపులో అల్సర్ కారణంగా అతను రక్తం వాంతి చేసుకున్నాడు. ఆపరేషన్ చేశారు. క్రమక్రమంగా కోలుకుంటున్నాడు. ఉత్సాహంగా సంతోషంగా కనిపించాడు. కావున బైబిల్ స్టడీ కొరకు కోటగిరిలో మార్చి నెలంతా గడపాలని ప్రణాళిక వేసుకున్నాడు. కానీ మార్చి 16వ తేదీన జోసెఫ్ కోటగిరికి చేరుకోలేదు. 2వ తేదీన స్టాఫ్కి తెలిసిందేమంటే జోసెఫ్ అభిషేకరావు చనిపోయాడు అని. 1971 మార్చి 1 సోమవారం రాత్రి ఎవ్వరూ ఊహించని రీతిగా చనిపోయాడు. తోటి స్టాఫ్ సభ్యులందరికీ జోసెఫ్ ఆకస్మిక నిష్క్రమణ పిడుగుపాటైంది. ఎంతో సన్నిహితుడు, ఆత్మీయుడు అయిన సహోదరుని మరణం వారికి ఎంతో బాధను కలిగించింది. ఆంధ్రప్రదేశ్కి చెందిన ఈ గోధుమ గింజ నేల కొరిగి నేటికి సుమారు 40 సంవత్సరాలు దాటిపోయింది. కానీ ఈ దేశంలో యేసుప్రభువును ప్రేమించే ఏ యవ్వనస్తునికైనా ఆయన జీవితం ఒక సందేశాన్ని ఇస్తుంది. యేసుక్రీస్తు తన ఉనికిని బట్టి జోసెఫ్ జీవితాన్ని సువాసన భరితంగా చేశాడు. జోసెఫ్ ఫలించిన కొమ్మ, క్రమశిక్షణకు మారుపేరు, ప్రోత్సాహకారి. తాను ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడి విద్యార్థులను ప్రభు పనిలోకి ప్రోత్సహించేవాడు. తాను ఎక్కడికి వెళ్ళినా అక్కడ బైబిల్ స్టడీని ప్రారంభించాలనే ధ్యేయంతో పనిచేస్తూ ముందుకు సాగేవాడు. లక్షలాది గింజల నుండి ఈ గోధుమ గింజను ఉత్తమ వ్యవసాయకుడు ప్రత్యేకపరుచుకున్నాడు. జోసెఫ్ జీవితాన్ని ఆయన రూపించి కనుగొని ప్రత్యేకపరిచి తనను అతి ప్రియమైన పొలంలో దానిని నాటాడు. జోసెఫ్ అనగా ఫలించడి కొమ్మ. ఆ పేరుకు తగ్గట్టుగా జీవించాడు. ఒకప్పుడు అతనిని చూచి అసహించుకునేవారు. అతను చూసి సిగ్గుపడవలసి వచ్చేది. కానీ దేవుడు అతన్ని తన రూపంలో మార్చుకున్న తర్వాత ఓ గొప్ప వ్యక్తిగా ఎదిగాడు. పేరుకు తగ్గ ఒక అర్థాన్ని చేకూర్చాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా జీవించాడు. అలాగే పిల్లలు, మనం కూడా జోసెఫ్ అభిషేకరావు అంకుల్ వలె ఎన్నో తప్పులు చేసి దేవునికి తరచుగా దూరంగా వెళ్ళిపోతాం. కానీ యేసయ్య చెంతకు చేరి ఓ గొప్ప పనిముట్టుగా వాడబడి అనేక మందిని ప్రోత్సహిస్తూ వయసులో చిన్నవాడైనప్పటికీ అనేక మందికి అనగా తోటి వారికి, చిన్నవారికి, పెద్దవారికి సైతం మాదిరికరంగా ఆదర్శప్రియుడిగా ఉన్నాడు. మనం కూడా ఇతరులకు మంచి విషయాలలో ప్రోత్సాహపరుస్తూ దేవునికి ఒక గొప్ప పనిముట్టిగా వాడబడుతూ ఇతరులకు ఆశీర్వాదకరంగా జీవిద్దామా?